నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు ఆలయానికి స్ట్రెచ్చర్లను అందజేసిన ఎమ్మెల్యే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తిలో 29వ రోజుకు చేరుకున్న టీడీపీ నిరసనలు కళాకారులతో వినూత్న నిరసన నిర్వహించిన టీడీపీ నేతలు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏపీలో పేదరికం 12% నుంచి 6% తగ్గించి తిరుమలలో మంత్రి కారుమూరు వ్యాఖ్య శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి అనుబంధమైన అర్ధనారీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా అర్ధనారీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సతీ సమేతంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి అనుబంధమైన అర్ధనారీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా అర్ధనారీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీ సమేతంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పెళ్లి రోజు పురస్కరించుకొని నందా మెడికల్స్ నర్సింగ్లు స్ట్రెచ్చర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అంజులు తారక శ్రీనివాసులతో పాటు ఆలయ ఈవో సాగర్ బాబుకు అందజేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అనారోగ్యానికి గురైతే అత్యవసర పరిస్థితుల్లో భక్తులను తీసుకెళ్లేందుకు వీలుగా స్ట్రెచ్చర్ను వితరణగా ఇవ్వడం జరిగిందని నర్సింహులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, ధర్మకర్తలు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కమిషనర్ రమేష్ బాబు, ఏఈఓ ధన్పాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంది తెచ్చేసినాను పూర్తి ఓపెన్ పూర్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 29వ రోజుకు చేరాయి. బాబు అరెస్టుకు నిరసిస్తూ వ్యతిరేకిస్తూ కళాకారులు నృత్యాలతో ఆటపాటలతో వినూత్న నిరసన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 29వ రోజుకు చేరాయి. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కళాకారులు నృత్యాలతో ఆటపాటలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో బాబుతో మేము సైతం నిరసన దీక్షను సాంస్కృతిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమలూరు బుజ్జి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగాయి. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కళాకారులు నృత్యాలతో ఆటపాటలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నృత్యాలతో ఆటపాటలతో వినూత్న రీతిలో కళాకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. సాంస్కృతిక విభాగ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నెమ్మలూరు బుజ్జి మరియు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో రావణ రాష్ట్రంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించి బాసటగా నిలవాలని తెలిపారు. కక్షపూరితంగా రాజకీయాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్న జగన్ను ఇంటికి సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు నడుం బిగించాలని తెలిపారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు ఈ నిరసన దీక్షలో కొనసాగుతూనే ఉంటాయని, రానున్న ఎన్నికలలో చంద్రన్న ఒక మద్దతుగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి దేశం నాయకులు కృషి చేయాలని, ప్రజలు చంద్రన్నకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మహిళలు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గత 29 రోజుల ముందు ఎటువంటి ఆధారాలు లేని ఒక కేసును చూపించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించడం జరిగింది. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలుగు ప్రజలున్న ప్రతి చోట వారి నిరసనను తెలియజేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి ఇప్పటికీ 29 రోజులైంది. కానీ మీరు ఇంతవరకు ఒక ఆధారంగా చూపించలేకపోయినారు. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించడం జరిగిందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. దీని వెనుక
కేంద్ర పెద్దల హస్తం ఉందని కూడా ప్రజలు అర్థం చేసుకొని రాబోయే ఎలక్షన్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలని ఇంటికి పంపించేదానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు ప్రాచీన ప్రపంచ చరిత్రలో రాజనీతి శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా రాజ్యపాలకుడి మౌలిక సూత్రాలు ఏమంటే ప్రజారక్షణ, ప్రజా సంక్షేమం, సమాజ శ్రేయస్సు. అయితే ఈ మూడు మౌలిక అంశాలని మన ఆంధ్రప్రదేశ్ నియంత పాలకుడు తొంగలో తొక్కేసి ఈరోజు అరాచకం, దాడులు, దౌర్జన్యాలు ఈ మూడిటి మీద పోతున్నాడు. ఇతని వలన ఏమైపోయిందంటే ప్రజలకు రక్షణ లేదు, ప్రజా సంక్షేమం గాలికి వదిలేశాడు, సమాజ శ్రేయస్సు అంటే అస్సలు లేదు. ఎక్కడ పడితే అక్కడ మొత్తం అరాచకం. ఈ అరాచకవాదిని సాగనంపడానికి ఈరోజు ఎవరు పిలవకపోయినా సరే ఒకరికొకరు చేతులు కట్టుకొని ఒక పెద్ద మానవహారంలాగా తయారయ్యి ఈరోజు ఆ మానవహారంలో ఈ జగన్మోహన్ రెడ్డిని బంధించి ఇసిరి బంగాళాఖాతంలో వేయడానికి రోజులు దగ్గర పడుతున్నాయని ఈ సభాముఖం హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ యువత ఇదే ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి గోరీ కట్టి అతన్ని భూస్థాపితం చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. నుంచి పెద్ద సైకిల్ వరకు కూడా వేల కోట్లు సంపాదించుకునే పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కారుల్లో వచ్చి పార్టీలో చేరి అదేవిధంగా పార్టీకి శ్రమ చేసి ఈరోజు సైకిల్లో తిరిగే పరిస్థితి ఉంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మాకున్నటువంటి లీడరు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ గోపాలకృష్ణారెడ్డి గారి మాకు నీతి నిజాయితీ నేర్పించాడు, కష్టపడమే నేర్పించారు, కానీ దాచుకోవడం, దోచుకోవడము, దంచుకోవడం అనేది నేర్పలేదు. శ్రీకాళహస్తి ఆలయంలో సప్తమి శుక్రవారం రాత్రి దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై దర్శనమిచ్చారు. ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారి గ్రామోత్సవం జరిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో సప్తమి శుక్రవారం కావడంతో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి విశేష పూజలు జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచి వాహనంలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ యువసాగర్ బాబు దంపతులు సప్తమి శుక్రవారం రాత్రి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి అనంతరం అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అష్టమి పురస్కరించుకుని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శని అష్టమి పురస్కరించుకొని భగవానికి విశేష అభిషేక సేవలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, పిఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తోసుకుంటా అంటే కుదరదు, అందరూ వాళ్ళే. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రేణుగుంట మండలంలో వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు రేణిగుంట మండలంలో వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి పరిరక్షించుకోవచ్చని తెలిపారు. నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాలతో మానవాళికి పనికొచ్చే వస్తువులను తయారు చేసుకొని తద్వారా వాటిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరారు. రేణిగుంట మండలంలోని గాజలమన్యం సర్కిల్ వద్ద ఖాళీ వాటర్ బాటిళ్లతో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఆ బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా వాడి పడేసిన టైర్లతో కుర్చీలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడా చేయనటువంటి ఇలాంటి వ్యర్థ పదార్థాలతో చేసిన బస్సు షెల్టర్ను చూసి పలువురు మండల ఇన్ఛార్జి బిఎఫ్ పవిత్రారెడ్డిని అభినందిస్తూ ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది వ్యర్థ పదార్థాలతో మరికొన్ని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు విచ్చేసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు దేవస్థాన సిబ్బంది, వేద పండితులు ప్రభాకర్ శర్మ, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ సర్వీస్ స్కీమ్ అక్టోబర్ 7, 2023న ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. క్యాంపస్లో ఈ శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ సర్వీస్ స్కీమ్ అక్టోబర్ 7, 2023న ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. క్యాంపస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధికి సహకరించడం ఈ శిబిరం లక్ష్యం. ఎన్టీఆర్ ట్రస్టుకు చెందిన వైద్య నిపుణుల బృందం నిర్వహించిన శిబిరంలో మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఐఐటిటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ దాతలు ఉదారంగా మరియు స్వచ్ఛందంగా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేసేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, వెంకటేశ్వర స్వామిగారి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, ప్రజల మీద ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రతిపక్షాలు కూడా మంచి బుద్ధిని ప్రసాదించి చల్లగా చూడాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో 12% నుంచి 6% పేదరికం ఉందని మంత్రి తెలిపారు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, ప్రజల మీద, ఈ రాష్ట్రం సుభిక్షంగా, ప్రతిపక్షాలు కూడా మంచి బుద్ధిని ప్రసాదించి ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి స్వామివారికి భక్తి ప్రపత్తులతో పూలంగి సేవ నిర్వహించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి స్వామివారికి భక్తి ప్రపత్తులతో పూలంగి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి మూల విరాట్కు అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలు, గరికమాల అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అభిషేకం చేసి తర్వాత కన్నుల పండవగా పూలంగి సేవ నిర్వహించారు. పంచహారతులు సమర్పించి ఊంజల్ సేవ జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాహన సేవకు కాణిపాకంకు చెందిన వారు ఉభయదారులుగా వ్యవహరించారు. పలమనేరు గంట ఊరు వైఎస్ఆర్ కాలనీలోకి నిన్న రాత్రి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల కొండ చిలువను చూసి భయంతో పరుగులు పెట్టారు. కాలనీ ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని పామును పట్టే గోనె సంచిలో పెట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం గ్రామ పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పంచాయతీ ప్రతినిత్యం సేకరిస్తున్న చెత్త నుంచి ప్రజలకు ఉపయోగకరమైన బస్ షెల్టర్ను నిర్మించారు. ఈ నూతన బస్ షెల్టర్ను ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని రేణిగుంట నిత్యం ప్రయాణికుల రద్దీతో కనిపిస్తుంది. రేణిగుంట కేంద్రంగా రైల్వే జంక్షన్ ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కొలువు తీరింది. దీంతో తిరుపతి, కడప, నెల్లూరు, తమిళనాడు సరిహద్దు వైపుగా వెళ్లవలసిన వాళ్ళు రేణిగుంట మీదుగానే ప్రయాణం సాగిస్తుంటారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది రేణిగుంటలో కేఎల్ఎం బైపాస్ సర్కిల్ మీదుగా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇక్కడ బస్ షెల్టర్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే రేణిగుంట మండలంలోని తూకివాకం గ్రామ పంచాయతీ అధికారులు సరికొత్తగా ఆలోచించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఓ బస్ షెల్టర్ నిర్మించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. దీనికి తోడు తిరుపతి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు ప్రతినిత్యం సేకరిస్తున్న చెత్తలోని వేస్ట్ ప్రొడక్ట్స్ ద్వారా బస్ షెల్టర్ నిర్మించాలని ప్రోత్సహించారు. గ్రామ సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి కూడా ఈ బస్ షెల్టర్ నిర్మాణంపై ఆసక్తి చూపడంతో బస్ షెల్టర్ నిర్మాణానికి పునాది పడింది. గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పోగైన చెత్తలోని వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరించారు. ముఖ్యంగా తూకివాకం గ్రామ పంచాయతీ తిరుపతి నగరానికి ముఖద్వారంగా ఉండడంతో యాత్రికులు పంచాయతీ మీదుగా ప్రయాణం సాగిస్తుంటారు. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున వాటర్ బాటిల్స్ ప్రతినిత్యం పోగవుతుంటాయి. ఈ వాటర్ బాటిల్స్ పెద్ద ఎత్తున వస్తుండడంతో వీటితోనే బస్ షెల్టర్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో దాదాపు 2000కు పైగా వాటర్ బాటిల్స్ పోగు చేశారు. దీనికి తోడు గ్రామ పంచాయతీ పరిధిలో లభించిన భవనాల పాత టైర్లను కూడా శానిటరీ సిబ్బంది సేకరించారు. ఇక ఇనుప సీట్లు, పాత కమ్మీలు ఇలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ని ఒకచోటకు చేర్చుకున్నారు. అనంతరం తమ గ్రామ పంచాయతీ పరిధిలోని
కేఎల్ఎం హాస్పిటల్ సర్కిల్ వద్ద దాదాపు 10 రోజులకు పైగా కష్టపడి బస్ షెల్టర్ నిర్మాణాన్ని చేపట్టారు. తొలుత ఇలాంటి బస్ షెల్టర్ నిర్మిస్తున్నామన్నప్పుడు ఎవరి వద్ద నుంచి పెద్దగా స్పందన రాలేదు. అయితే క్రమంగా వేస్ట్ బాటిల్స్ నుంచి అద్భుతంగా రూపుదిద్దుకున్న బస్ షెల్టర్ను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా కాసేపు తమ వాహనాలను ఆపి ఈ బస్ షెల్టర్ను ఆసక్తిగా తిలగిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది బస్ షెల్టర్ నిర్మాణంతో ఆగిపోకుండా ఈ బస్ షెల్టర్ చుట్టుపక్కల రంగురంగుల పూల మొక్కలను నాటారు. బస్ షెల్టర్ లోపల పూర్తిగా పచ్చటి గడ్డిని పెంచారు. దీంతో బస్ షెల్టర్లో కూర్చున్న ప్రయాణికులు ప్రకృతిలో ఉన్న ఫీలింగ్కు లోనవుతున్నారు. ప్రతినిత్యం పంచాయతీ సిబ్బంది ఈ బస్ స్టాండ్ క్లీన్ చేస్తూ షెల్టర్ ముందు రంగురంగుల ముగ్గులు పెడుతున్నారు. ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి ఖర్చు కూడా చాలా తక్కువ అవ్వడంతో ఇలాంటి బస్ షెల్టర్లు మరికొన్ని నిర్మించాలని అవకాశం లభించినట్లు అవుతుందని అన్నారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి పోగైన చెత్త ప్రజలకు ఉపయోగకరమైన బస్ షెల్టర్ నిర్మించడం పట్ల ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందిని ఉన్నతాధికారులను అభినందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల నాథ నీరాజనం వేదికగా అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని 9వ తేదీ నుంచి టీటీడీ ప్రారంభిస్తుంది. లోక శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. తిరుమల నాథ నీరాజనం వేదికపై అయోధ్యకాండ అఖండ పారాయణం మరోసారి నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాథ నీరాజనం వేదికపై అక్టోబర్ 9వ తేదీన 4వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరగనుంది. నాథ నీరాజనం వేదికపై ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్యకాండలోని 12, 13 సర్గాలలోని 142 శ్లోకాలు, యోగ వాసిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 167 శ్లోకాలను పారాయణం చేశారు. ఎస్వి వేద విజ్ఞాన పీఠం, ఎస్వి వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేద పండితులు, ఇక టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ప్రకటన వెలువరించింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరటాసి మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 72,104 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పెరటాసి మాసం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పెరటాసి మాసంలో తిరుమలకు వచ్చే సంప్రదాయం తమిళులకు ఉండడంతో తమిళనాడు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,104 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,044 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఆలయానికి స్ట్రెచ్చర్లను అందజేసిన ఎమ్మెల్యే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తిలో 29వ రోజుకు చేరుకున్న టీడీపీ నిరసనలు. కళాకారులతో వినూత్న నిరసన నిర్వహించిన టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏపీలో పేదరికం 12% నుంచి 6% తగ్గించి తిరుమలలో మంత్రి కారుమూరు వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.